హాయ్ అండి, దిస్ ఇస్ అరుణ. వెల్కమ్ టు గణపతి నర్సరీ గార్డెన్స్. ఈరోజు ఒక మంచి ఎగ్జాటిక్ ప్లాంట్ని మీ ముందుకు తీసుకొచ్చానండి. అదేనండి స్వీట్ లెమన్. ఇదేంటి ఆరెంజ్ ప్లాంట్లా ఉంది, దీన్ని స్వీట్ లెమన్ అంటున్నారు అనుకుంటున్నారా? కాదండి, ఇది రౌండ్ షేప్లో ఉండే స్వీట్ లెమన్. దీనికి ఒక స్పెషల్ ఉందండి. అదేంటంటే జనరల్గా మనకు తెలుసు కదండి, లెమన్ ప్లాంట్కి చాలా ఎక్కువగా ముళ్ళులు ఉంటాయి. అలా అని కొంతమంది సెంటిమెంటల్గా కూడా పెంచుకోరు. కానీ దీనికి అస్సలు ముళ్ళులు ఉండవండి, ఎవరైనా పెంచుకోవచ్చు. టెర్రస్ గార్డెనింగ్లో చాలా బాగుంటుందండి. ఇంకొక స్పెషల్ ఏంటంటే ఇది ఇయర్ మొత్తం ఫ్రూటింగ్ ఇస్తుందండి. ఈ ఫ్రూట్స్ పూర్తిగా లెమన్ ఎల్లో షేడ్ వచ్చాక మాత్రమే హార్వెస్ట్ చేసుకోవాలి. దీన్ని మనం పీల్ చేయకుండా డైరెక్ట్గా యాపిల్లా తినేయచ్చండి. దీని తొక్క స్వీట్గా ఉంటుంది, లోపల చిన్న పులుపు ఉంటుంది. ఈ రెండింటి కాంబినేషన్తో అదొక వండర్ఫుల్ టేస్ట్ అండి. ఎక్స్ప్లెయిన్ చేయలేను నేను. నాకైతే మీకు చెప్తుంటేనే మౌత్ వాటరింగ్ అవుతుందండి, ఎందుకంటే నేను టేస్ట్ చేశాను కాబట్టి. దీన్ని మనం ఆర్నమెంటల్ ప్లాంట్గా కూడాను మన గార్డెన్లో పెట్టుకోవచ్చండి. ఈ ప్లాంట్కి సంబంధించి సాయిల్ మిక్స్ ఎలా చేసుకోవాలి, వాటరింగ్ ఎలా చేసుకోవాలి, ఇంకా ఏ సైజ్ స్పాట్లో వేసుకుంటే హెల్తీగా పెరుగుతుంది అనే డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మీకు నేను పార్ట్ 2 వీడియోలో చెప్తానండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గంట సింబల్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో చూశాక మీ అమూల్యమైన కమెంట్స్ని తెలియజేయండి. వైజాగ్లో ఉండేవారైతే డైరెక్ట్గా నర్సరీకి విజిట్ చేయొచ్చు. ఒకవేళ మీకు రావడం అవ్వకపోతే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. డోర్ డెలివరీ ఫెసిలిటీ కూడా ఉందండి. ఏపీ అండ్ తెలంగాణలో ఉండేవారికైతే ఏపీఎస్ఆర్టీసీ కార్గో కూడా అవైలబుల్గా ఉందండి.